వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఏ విధంగా చేయాలో నేర్పించబోతున్నాను. చికెన్ 1/2 kg, ఉల్లిపాయలు 2 చిన్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, పెరుగు 1/2 కప్, కొబ్బరి పేస్ట్ 1/2 కప్, కొత్తిమీర తగినంత, బిర్యానీ ఆకు 1, యాలుక్కాయలు 2, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, ఉప్పు టేస్ట్కి సరిపడా, లవంగాలు 3, జాపత్రి 1 చిన్న ముక్క, జాజికాయ 1 చిన్న ముక్క, నూనె 4 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1/2 టీ స్పూన్, మిరియాల పౌడర్ 1/4 టీ స్పూన్, చికెన్ మసాలా 1/4 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/4 టీ స్పూన్. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో నూనె వేసి, నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, మసాలా దినుసులు వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, కారం వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఎర్రగా వేపుకోవాలి. కొబ్బరి పేస్ట్ని మీ ఇష్టానుసారంగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాగా బీట్ చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ పీసెస్ని వేసి చికెన్ని ఈ విధంగా బాగా కలుపుతూ చికెన్లో ఉండే వాటర్ బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని 4 కప్పుల వాటర్ యాడ్ చేసి చికెన్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ 30 to 40 మినిట్స్ టైం పడుతుంది. గ్యాస్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాలు హై ఫ్లేమ్ పైన, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన, మిగిలిన 10 నిమిషాలు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు, లేదా మీకు గ్రేవీ వద్దు అనుకుంటే కాస్త కుక్ చేసుకోండి. దింపే ముందు కాస్త కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకొని దింపేసుకోవాలి. బౌల్లో ఈ చికెన్ పీసెస్ని, గ్రేవీని సర్వ్ చేసుకోండి. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నోరూరించే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.